పొలిటీషియన్స్ ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా చివరికి సీఎం స్థానంలో ఉన్నా సరే అగ్ర హీరోలంటే వారికి విపరీతమైన ఈర్ష్య అని అంటూ ఉంటారు. దానికి కారణం పొలిటీషియన్స్ లైఫ్ స్పాన్ ఎంతో ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. ఇక సీఎం కుర్చీ అయితే వారికి 5 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు ఉంటుందేమో. కానీ సినీ రంగంలోని అగ్ర హీరోలు అలా కాదు. వారు దశాబ్దాల తరబడి సినీ రంగాన్ని ఏలతారు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు. అతి తక్కువ మంది అగ్ర హీరోల గొప్పదనం శతాబ్దాల పాటు కూడా నిలిచి ఉంటుంది. మరి ముఖ్యంగా హీరోలకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి. వారితో ఎవరైనా పొలిటీషియన్ పెట్టుకుంటే వారు ఖచ్చితంగా దేవుడి ఆగ్రహానికి గురవుతారు, శాపానికి గురవుతారు, సర్వనాశనం అవుతారు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ టైంలో ఆనాటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరంజీవి గారిని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారని అంటూ ఉంటారు, చాలా బాధలకు గురి చేశారంటారు. ఆయన చివరకు దేవుడి ఆగ్రహానికి గురై పరలోక ప్రయాణం కట్టారు. కాగా స్టేట్ డివిజన్ కోసం పోరాటం చేస్తూ ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా టాలీవుడ్కు చెందిన కొంతమంది అగ్ర హీరోలను చాలా బాధ పెట్టారని అంటూ ఉంటారు. ఆయన చివరకు పదవీచ్యుతులయ్యారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ గారు మారిన మనిషి. ఆయనకు కానీ ఆయన కుమారుడు కేటీఆర్ గారికి కానీ టాలీవుడ్ అంటే ప్రస్తుతం ఎంతో గౌరవం. వారు భవిష్యత్తులో తిరిగి గొప్ప పదవులను చేపట్టే అవకాశాలను తోసిపుచ్చలేం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి చేసిన అవమానం చరిత్రలో నిలిచిపోయింది. అయితే అంతకంటే దారుణమైన చరిత్ర చిరంజీవి గారికి అవమానం చేసినందుకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా దెబ్బతిన్నారు. జగన్ రెడ్డి గారి కొంప కొల్లేరు చేసిన ఫోటో ఇదే. ఈ ఒక్క ఫోటో వల్ల మిలియన్స్ ఆఫ్ ఓట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి కూటమి పార్టీలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. చిరంజీవి గారి వంటి పెద్ద మనిషి, టాలీవుడ్కు ఆల్ టైమ్ లెజెండ్, టాలీవుడ్ తరఫున జగన్ రెడ్డి గారికి 2 చేతులతో నమస్కారం పెట్టినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనేది తెలుసుకోకుండా, ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా చేతులు కట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ తలదించుకుని కూర్చున్నారు జగన్ రెడ్డి గారు. ఆయన ఈగోయిస్టిక్ యాటిట్యూడ్కి భారీగా మూల్యం చెల్లించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైంది. చివరగా నీతి, పొలిటీషియన్స్ ఎవరు కూడా అగ్ర హీరోలతో పెట్టుకోరాదు. పెట్టుకుంటే వారు పదవీచ్యుతులవ్వడం తథ్యం తథ్యం తథ్యం.